నమస్కారం, మీరు చూస్తున్నారు HR9 న్యూస్. మోదీ ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత CWC సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో విలేకరులతో మాట్లాడిన ఆయన నీట్, UGS, నెట్, CUET, CBSE వంటి జాతీయ పరీక్షలు వరుస విభేదాలు, పేపర్ లీక్లు సాంకేతిక వైఫల్యాలకు కేంద్రంగా మారాయని ఆరోపించారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు చోటు చేసుకుంటున్నప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందని రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. ఒక పేపర్ లీక్ అంటే కేవలం పరీక్ష రద్దు మాత్రమే కాదని, లక్షలాది మంది విద్యార్థుల కలలు, కుటుంబాల ఆశలను దెబ్బతీయడమేనని ఆయన అన్నారు. విద్యార్థులకు సాకులు కాదు, న్యాయం కావాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ప్రధాని ఆయనను పదవి నుంచి తొలగించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. నీట్, UGC, CUET, ఇప్పుడేమో CBSE. మోడీ గారి ప్రభుత్వ హయాంలో జాతీయ పరీక్షలు వివాదాలుగా, పేపర్ లీకులకు, సాంకేతిక వైఫల్యాలకు పర్యాయ పదాలుగా మారిపోయాయి. కోట్లాది మంది విద్యార్థులు కష్టపడి చదువుతుంటే కేంద్ర ప్రభుత్వం వారి భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. బాధ్యులపై చర్యలు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పదే అడుగుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పలేకుండా ఉన్నారు. పారదర్శకత లేదు, జవాబుదారీతనం లేదు. కానీ ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఒక పేపర్ లీక్ అంటే కేవలం పరీక్ష రద్దు కాదు, అది లక్షలాది మంది విద్యార్థుల కలలను, ఆయా కుటుంబాల ఆశయాలను ఛిద్రం చేయటమే. విద్యార్థులకు సాకులు కాదు కావాల్సింది, న్యాయం కావాలి. ప్రకటనలు కాదు, పారదర్శకత కావాలి. బదిలీలు కాదు, బాధ్యులపై చర్యలు కావాలి. కేవలం NTA అధికారులను మార్చడం సరిపోదు సుమా. ఈ వైఫల్యాలకు స్పష్టంగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అందుకే యువత, రాహుల్ గాంధీ అందరి డిమాండ్ ఒకటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి, లేదా ప్రధానమంత్రి ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలి. దేశ యువత భవిష్యత్తుతో ఆటలాడడం ఎంతవరకు సమంజసం? వారికి జవాబుదారీతనం ఉండదంటామా? నేడు దేశ యువత డిమాండ్ జవాబుదారీతనం. పేపర్ లీకులు ఆగాలి. విద్యార్థుల భవిష్యత్తుకు బ్రేకులు వేస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ముగియాలి. వెంటనే చర్యలు తీసుకోవాలి.